Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. మరొకసారి మీ అందరిని ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మన అందరికి ఇచ్చిన వాగ్దానం that is being taken from 2 Corinthians chapter 4. It says in the Bible verse 2. It says in the Bible very clearly today. 2 Corinthians chapter 4 verse 1 and 2. It says, therefore, since through God's mercy we have this ministry, we do not lose heart. Rather, we have renounced secret and shameful ways. We do not use deception, nor do we distort the word of God. On the contrary, by seeing forth the truth plainly, we commend ourselves to every man's conscience in the sight of God. So powerful statement that is coming from Paul to when he's writing to Corinthians. మరి Paul భక్తుడు మరి ఆయనకున్నటువంటి సంఘాలలో మరి గొప్పగా ఆయనను ఒక తిరస్కారం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మరి పౌలు భక్తుడు అనేకసార్లు మనం కూడా మనకు సంఘాలలో మనం చేస్తున్న సేవ మీద ఒక్కొక్కసారి అనేక మనుషులు మరి చేత మనం తిరస్కరించబడతాము. దేవుడు మరి ఏ విధంగా మరి మనం ఎన్నుకున్నామన్నప్పుడు ఈ లోకంలో అనేకుల చేత తిరస్కరించబడతాం. పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన యొక్క మినిస్ట్రీ దేవుని చేత ఇవ్వబడిన మినిస్ట్రీ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరం లేకుండా నాకు ఈ మినిస్ట్రీ లేదు. కాబట్టి ఆయన చేత ఎన్నుకోబడ్డ మనిషిని, ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ సంఘము, దేవుని యొక్క వాక్యాన్ని నేను ఉన్నది ఉన్నట్టుగా, దేవుని యొక్క వాక్యాన్ని నేను డిసెప్షన్ కోసం వాడను, దేవుని యొక్క వాక్యాన్ని నేను మ్యానిపులేట్ చేయను అని గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరి ఈ రోజుల్లో మనం అలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలుగుతామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎస్పెషలీ పీపుల్ హూ గోస్ టు ద మినిస్ట్రీస్, హూ గోస్ టు ద చర్చెస్ ఆన్ సండేస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ విచ్ మినిస్ట్రీ దట్ యూ విల్ బి చూసింగ్, which is the right place for you. Where is the place that you will be seeing, receiving the right word of God? ఇది నువ్వు ప్రతి రోజు నువ్వు ఆలోచించుకోవాలి. That wisdom that God is going to give to each one of us by the word of God. ఎలా ఉండాలన్నప్పుడు అంటే ఈ రోజుల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని మరి స్వార్థం కోసం వాడేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని మరి ఉన్నట్లుగా బోధించకుండా స్వలాభం కోసం బోధించే సంఘాలు ఎక్కువగా ఉంటున్నప్పటికీ మనము ఎలాంటి సంఘంలో ఉంటే మన జీవితంలో గొప్ప కార్యం పొందుకోతాము, ఎలాంటి సంఘంలో ఫెలోషిప్లో ఉంటే మన జీవితంలో అనేక కార్యాలు జరుగుతాయి అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. పౌలు కూడా చెప్తున్నాడు, మరి ఆ రోజుల్లో కూడా ఆయన దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించేటప్పుడు అనేక విషయాల్లో మరి ఒక్కొక్కసారి డిసప్పాయింట్మెంట్ వచ్చేది. ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చినప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని కోసం గట్టిగా పోరాడాడు. కానీ ఎలాంటి సమయంలో కూడా దేవుని కోసం మరి నిరుత్సాహపరచబడకుండా ఆయన వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించి మరి దేవుని సన్నిధిలో బలానమ్మకం మంచి దాసులు అనిపించుకుంటున్నాడు. అలాగా మన జీవితాల్లో కూడా ఉండాలనేది దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప వాగ్దానము. సో లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says very clearly to each one of us today, Paul భక్తుడికి దేవుని యొక్క కృప చేత సంఘమును ఇచ్చినప్పుడు, ఆయన దేవుని కృప చేత ఇవ్వబడిన సంఘంలో ఆయన వాక్యాన్ని బోధించేటప్పుడు ఎలాంటి డిసీవ్నెస్ చూపించకుండా, వాక్యాన్ని మ్యానిపులేట్ చేయకుండా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో ఉండి ఏ మాటలైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలను యథార్థంగా మాట్లాడి ఏ విధంగా గొప్ప కార్యాలు పొందగలిగాడో మన జీవితాల్లో కూడా మనం వెళ్తున్నటువంటి సంఘాల్లో మనం ఏ ప్లేస్లో ఉంటున్నాం అనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. The people who's been watching this video today, let those people believe that they need to understand where is the place that I need to go, which is the church that I need to go. Did I receive the right word of God? Did I receive the right fellowship in my life? మనం చూస్తున్న ప్రతి యవనస్తుడు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్, let those people believe that they go to the right places by knowing that Jesus Christ has been there into that place so that they make decisions rightly. We pray all these things in the matchless name of Jesus Christ. Amen, amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.